అమ్మ చెప్పండి. ఇప్పుడు ఆయన చనిపోయినప్పటి నుంచి మీరు ఇదే షాప్ రన్ చేస్తున్నారు కదా! అంటే మీరు ఆయన ఉన్నప్పుడే పని నేర్చుకున్నారా ఇది? ఆయన ఉన్నప్పుడే పని నేర్చుకున్నాను. ఆయన 49 సంవత్సరాలు చేసినాడు పని. నేను 25 సంవత్సరాలు చేయబట్టి. కాకపోతే ఆయన లేకున్నా కూడా షాపు అట్లే సాగిస్తున్నా. ఆయన పేరు పడిపోకూడదని అట్లే వచ్చిన కాడికి చేసుకుంటా బతుకు సాగిస్తున్నాను. నాకు ఎవరు కూడా ఇంతవరకు సాయం చేసిన వాళ్ళు లేరు. అడిగాము, నీకు ఏమన్నా డబ్బులు ఉంటే వీడియో తీసేవాని వాళ్ళకి పని లేదు, నీకు రావడానికి ఇది లేదమ్మా, కొంచెమన్నా ఉండాలి, ఆ ప్రతి ఒక్కరు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని వస్తారు. అంటే ఏం సార్ చెప్పినందుకే వచ్చినాం, లేకుంటే మేము రాము, మీరు ఇస్తారనే ఆశతో వచ్చింటాం, మీరు ఇంతోగా అంటే ఎట్లా సార్ అని చెప్పేసినాం బ్యాంకు వాళ్ళని. అన్న తర్వాత ఏది లేదమ్మా వాళ్ళకు తలకాయ లేదని చెప్పేసినారు. ఇదే పనేమో ఇంకా వేరే పని ఏమైనా ఉందా మీకు? ఇదే పనే, వేరే పని చేత కాదు. ఇక అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిన తర్వాత నేను ఇదే దాని మీదనే లాస్ట్ వరకు పోరాడాలనుకున్నా. ఎందుకమ్మా ఆయన చనిపోయిన తర్వాత షాప్ అమ్మేసుకొని ఏదో ఒకటి చూసుకోవచ్చు కదా, ఎందుకు అట్లా కంటిన్యూ? వేరే పని అలవాటు లేనప్పుడు మనం చేయలేము, ఏం తోసుబాటు రాదు, గుర్తు కూడా ఉంటుంది. ఇంకా ఆధారం ఇదే. వచ్చిన కాడికి సంతోషం, తృప్తి, ఆయన లేని లోటు తీర్చుకుంటున్నా. 2 వీలర్సే కాకుండా పెద్ద పెద్ద లారీలు కూడా చేస్తారమ్మా? 2 వీలర్స్ చేసిన తర్వాత లారీ, బస్సు, ట్రాక్టర్లు, జేసీబీలు అన్నీ చిన్నదాని వరకు పెద్దదాని వరకు చేయగలుగుతా. నాకు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా సహకరిస్తారు. టైరు లేపడానికి చిన్న పెంటైర్, ట్రాక్టర్లవి, కార్లవి, జీపులవి అవి వల్ల అవసరం లేదు వేరే వాళ్ళు, నేను సొంతంగా చేయగలుగుతా. ట్రాక్టర్ పెద్ద టైరు, జేసీబీ పెద్ద టైరు, లారీ, బస్సువి వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇల్లు సొంతం ఇల్లు ఉందమ్మా? ఇల్లు సొంతమే ఉంది. ఆయన ఉన్నప్పుడే ఉంది. ఎట్లా చనిపోయిందమ్మా సార్? ఆయనకి క్యాన్సర్ వచ్చింది, లివర్ క్యాన్సర్ వచ్చింది. 15 రోజుల్లోనే అలా అయిపోయింది. చూపించుకున్నాం. అంటే అప్పుడు ఉన్నదే ఏమో తెలియదు కానీ దగ్గరకు వచ్చిన తర్వాత చూపించాను, బసవతారక హాస్పిటల్లో చూపించినాం. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా షాప్ బిజినెస్? అంటే బాగా రన్ అవుతుందా ఇప్పుడు? ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా. కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఉన్న దాంట్లోనే బతకగలుగుతున్నా. ఎవరన్నా ఏమన్నా డబ్బు సాయం చేస్తే నేను టీపులు, ఇంత 2 వీలర్స్ టైర్లు, మరి పెన్ టైర్లు, మెటీరియల్ పెట్టుకున్నాలని ఆశ ఉండేది. అందరూ బ్యాంకు వాళ్ళు అట్లా మాట్లాడినప్పుడు ఏమి ఇంకా చేయలేకపోతున్నా. ఇట్లే ఉన్న దాంట్లోనే నడపగలుగుతున్నా. ముఖ్యమైనది అది. మేమిద్దరము కూడా కలిసి చేయబట్టి ఒకరికొకరు చెప్పుకొని చేయగలిగినాం ఇంతవరకు. ఆయన చెప్పినట్లు, ఆయన మాట్లాడినట్టు ఇప్పుడు కూడా అట్లనే చేస్తున్నా. అవన్నీ మళ్ళీ ఆయన కూడా ఇప్పుడు కూడా చెప్పినట్టుగానే భావించే చేస్తున్నా, అనుకోనే చేస్తున్నా. లేని లోటు చేసుకోకుండా ఆయన ఉండాలనే లోటు మీదే చేస్తున్నా. అంత బాగానే ఉంది, ఉన్నంతలో బతుకుతున్నా, ఒకరు కాసేయకుండా బతుకుతున్నా. ఇది ఈ పంచర్ షాప్కి సంబంధించి తన భర్త లేకపోయినప్పటికీ కూడా తను స్వయంగా కష్టపడుతూ తన భర్త ఉన్నప్పుడు ఏదైతే పని నేర్చుకుందో ఆ పనిని అట్లే కంటిన్యూ చేస్తూ భర్త మిగిలించినటువంటి షాపును కూడా వదిలేకుండా తన జ్ఞాపకార్థంగా ఉంచుకుంటూ వచ్చిన వరకు ఎంతో కొంత ఆదాయం ఎంతైనా పర్లేదనే ఉద్దేశంతో ఆమె చేసుకుంటూ పోతుంది. గవర్నమెంట్కి సంబంధించి ఏమన్నా ఆమెకు లోన్లు కానీ అట్లాంటివి కానీ ఇస్తే టైర్లు, ట్యూబ్లు అట్లాంటివి పెట్టుకొని ఒక మెటీరియల్ పెట్టుకొని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి గవర్నమెంట్ సహకరించి మరి ఇట్లాంటి వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే బాగుంటుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కనీసం పేపర్కే పరిమితం అవ్వకుండా ఇట్లాంటి మహిళలకు ఏదైనా సహాయం చేసి వాళ్ళ అభివృద్ధికి కొంచెం అండగా ప్రభుత్వాలు అండగా నిలబడితే కొంచెం బాగుంటుందని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి.